ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడు ఆయనే. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మారనివాడు. మనం ధనవంతులుగా ఉన్నప్పుడు ఆయనను చూడాలి, మరియు ఆయనను స్తుతించాలి కూడా. అలాగే మనం పేదరికంలో ఉన్నప్పుడు ఆయనను చూడాలి, అప్పుడు కూడా హృదయపూర్వకంగా దేవుణ్ణి మనం స్తుతించాలి. ఈ లోకంలో మనం దీనదశలోకి వెళ్ళడం అనేది దేవుని వలనే జరుగుతుంది. ఆ పరిస్థితులను సహనంతో ఎదుర్కోవాలి. అలాగే మనం ఉన్నత స్థితిలోకి వెళ్ళటం కూడా దేవుని వలనే జరుగుతుంది. అప్పుడు కూడా మనకు కృతజ్ఞతాభావం కావాలి. ఏం జరిగినా అది దేవుని వలనే జరుగుతుంది. కాబట్టి ఏదైనా సరే సంతోషంగా ఉందా? అది లేఖనంలో ఇలా అన్నారు, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అని లేఖనం చెప్తుంది. దేవుని విధానాలు మనకు అర్థం కావు. ఆయన ఎవరిని హెచ్చించాలనుకుంటాడో వారిని తగ్గిస్తాడు. మీకు అర్థమవటానికి చెప్తున్నాను. యోబుని దేవుడు తగ్గించాడు, హెచ్చించింది కూడా దేవుడే కదా. ఒకవేళ అతన్ని తగ్గించబడనప్పుడు అతడు దేవుని మీద తిరుగుబాటు, దేవుణ్ణి దూషించి వెనక్కి వెళ్ళిపోతే, అంటే తగ్గింపును దీనదశను ఓర్పుతో అంగీకరించకపోతే తాను హెచ్చింపబడేవాడు కాదు. నిజంగా దేవుని విధానం చాలా జ్ఞానయుక్తమైంది కదా. నిజంగా దేవుని విధానం చాలా అతి శ్రేష్టమైంది కదా. ఒకవేళ ఇప్పుడు నీవు తగ్గించబడుతున్నావా, ఇది నీవు హెచ్చింపబడటానికి కారణమని తెలుసుకో. మనం ఎంతగా తగ్గించబడతామో అంతగా మనము హెచ్చించబడతాం కదా. మన లేమి అనేది మన భాగ్యానికి దారి చూపిస్తుంది. ఎంతో సంతోషించదగిన విషయము. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు మమ్మలను తగ్గింపు స్థితికి అంగీకరించడానికి కారణం మమ్మల్ని మీరు హెచ్చించడానికి ఇష్టపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల దగ్గర మేము మీకు దూరస్తులము అవ్వక మిమ్మల్ని స్తుతించి మేము మీ ఎదుట ఓర్పుతో మా జీవితాన్ని కొనసాగించి మీ దీవెనలు, మీ హెచ్చింపును పొందుకునే బాధ్యత మీ పిల్లలందరికీ మీరు దయచేయమని, వీరి కుటుంబాన్ని వీరు కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులు దీవించమని, వివాహాలు కావలసిన వారికి వివాహాలు జరగటానికి
గర్భం లేని వారికి గర్భఫలమును అనుగ్రహించమని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, వీరు కలిగినంతటినీ దీవించమని, వీరికున్న సమస్యలన్నిటిలోంచి మీరే సహాయం చేసి మహిం పొందమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.